పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి అద్భుతాల వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 41-42 పవిత్ర వచనములు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతును నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒక్కనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పాదువాపురి అంతోని వారి జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. ముఖ్యంగా ఆయన సువార్త పరిచర్యల కొరకై వెళ్ళినప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో సువార్త పరిచర్య చేసి ఆలస్యమయ్యేది, అలసిపోయేవాడు. దానిలో భాగంగా కొన్ని కుటుంబాలలో ఆత్మీయంగా జీవించే కుటుంబాలని సందర్శించేవారు. వారు కూడా ఆ భక్తునికి, ఆ దైవ సేవకుని అదేవిధంగా గౌరవించేవారు, ఆప్యాయంగా చూసుకునేవారు. అలాగని అందరూ అలాగనే చూసుకోవాలి ఆయన్ని. కొంతమంది ఆయనను బాధ పెట్టినటువంటి వారు ఉన్నారు, అవహేళన చేసినటువంటి వారు ఉన్నారు, ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారు. కానీ వారు కూడా మారు మనసు పొందేటట్లుగా అంతోని వారు చేయగలిగారు. ఈనాడు మనం ఒక పుణ్య స్త్రీ జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రాన్సిస్ వారి సభలో ప్రియులారా, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు మరణించారు. ఆనాడు అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సభ అంటే అంతోని వారు ఆ సభలోనే ఆయన బ్రదర్ గారు. కాబట్టి ఆయన ఫ్రాన్సిస్ వారు మరణించిన తర్వాత ఫ్రాన్సిస్ గారి తర్వాత స్థాయిలో ఉన్నటువంటి బ్రదర్ ఎలియాజర్ గారు, ఆయన మఠాలన్నిటి కూడా లేఖలు రాశారు. అందరూ మీటింగ్కి రండి, మనం తర్వాత మన నాయకుని ఎన్నుకోవాలి ప్రార్థనల ద్వారా అని చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ వారు మరొక బ్రదర్ గారితో కలిసి మీటింగ్ కోసం వెళుతున్నారు. ఆ రోజుల్లో రైళ్ళు విమానాలు లేవు కదండి, దారి ప్రయాణం, ఖాళీ ప్రయాణం, గుర్రాలు మహా అయితే చాలా రోజుల తరబడి ప్రయాణం చేసేవారు. ఒకరోజు సాయంత్రం ఒక ఇంటికి చేరుకోగానే ఒక తల్లి వారి కొరకై విందును ఏర్పాటు చేసింది. అంతోని వారి యొక్క పవిత్రత ఎరిగినటువంటి ఆ తల్లి, అంత గొప్ప భక్తుడు నా ఇంటికి వస్తున్నాడు కదా అని, ఆ విందును నేను ఘనంగా చెయ్యాలి అని ప్రేమతో ఆ తల్లి ప్రక్కని ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక కూజ, ఆ జార్, మంచినీళ్ళ మగ్గు ఉంటుంది కదండి, ఆ మంచినీళ్ళ మగ్గును తీసుకొని, చాలా సుందరమైనటువంటి మగ్గు అన్నమాట, గాజుతో చేయబడినటువంటిది, చాలా సుందరంగా ఉంది. దాని నిండా నీళ్లు నింపి టేబుల్ మీద పెట్టింది రెడీగా. ఆ తరువాత వాళ్ళ సంప్రదాయం ప్రకారం చలిదేశం కాబట్టి ద్రాక్షారసాన్ని కూడా వాళ్ళ కోసం సిద్ధపరిచి వంటగదిలో ఒక పాత్రలో ఉంచింది. ఇక భోజనం అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో బ్రదర్ గారు వచ్చారు, అంతోని వారు కూడా వచ్చారు, ఇంట్లో కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, భోజనానికి రెడీ అవుతున్నారు. ఆ తల్లి సడన్గా వంటగదిలోకి వెళ్ళగానే అప్పుడు ఆమె గుర్తొచ్చింది, ఆ పాత్ర లీక్ అయిపోతుందని, ద్రాక్షారసం అంతా కూడా పోయింది. ఇంకా ఆవిడకి, అంతోని గారికి, బ్రదర్ గారికి పోయడానికి ఆమె దగ్గర ఏ పానీయం కూడా లేదు. ఇంకా కంగారు పడిపోతుంది. ఇంతలోకే అంతోని గారితో పాటు వచ్చిన బ్రదర్ గారు ఈ మగ్గుంది కదా, గాజు మగ్గుంది కదా, చాలా సుందరంగా ఉంటే దాన్ని చూడటం ప్రారంభించాడు. చాలా సుందరంగా ఉందని పొరపాటున చెయ్యి జారి అది కింద పడి పగిలిపోయింది. అది కూడా అసలే ఆ తల్లి బాధపడుతుంది.
వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ పానీయం, ఆ ద్రాక్షరసం పాడైపోయింది, కింద పోయింది, అంతా కూడా ఒలికిపోయిందని. ఇక్కడికి వచ్చేసరికి పక్క ఇంటి నుంచి తెచ్చినటువంటి ఆ గాజు మగ్గు పగిలిపోయింది. ఆ తల్లి కొంచెం కంగారులో ఉంది. కనబడనీయకపోయినా కానీ తెలుసుద్ది కదండి. అంతోని వారు దీన్ని గమనించి, అమ్మా నువ్వు కంగారు పడ, మాకు అన్నీ సవ్యంగానే ఉంటాయి తల్లి అని చెప్పి ఆ పగిలి ముక్కల ముక్కలుగా ఉన్నటువంటి ఆ గాజు ఆ మగ్గుని అలా తాకాడంటండి. ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా అది మరలా ఆ పగిలిపోయిన గాజు పెంకులన్నీ కూడా, గాజు ముక్కలన్నీ కూడా అతుక్కొని కొత్తగా కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అంత సుందరంగా ఆ యొక్క గాజు మగ్గు తయారైందంట. వెంటనే ఆశ్చర్యపోయింది ఈ తల్లి, పక్కనున్న బ్రదర్ గారు కూడా ఆశ్చర్యపోయిన తర్వాత ఈ తల్లి విశ్వాసం చూడండి. ఇప్పుడు అంతోని వారు పగిలిపోయినటువంటి ఈ గాజు మగ్గునే ఇంత సుందరంగా అతికించారు కదా, పోయిన ద్రాక్షారసాన్ని కూడా రప్పించే ఉంటారు అని విశ్వాసంతో పరిగెట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళిందంటండి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ద్రాక్షారసం అంట, పోయిన ద్రాక్షారసం శుభ్రమైన ద్రాక్షారసముగా యథాతథంగా ఆ పాత్రలో ఉందంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది జరిగినటువంటి అద్భుతం. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తించాలి. ఏమిటి అంటే, దైవ సేవకులకి మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని పరిచర్యలో మనం ఏదైనా చెయ్యాలి అని సహృదయంతో మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. మనని అవమానం పాలు కానివ్వడు. మనం చదువుకున్న వాక్యములో మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో 41వ వచనములో ప్రవక్తను ప్రవక్తగా స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందుతాడు, నీతిమంతును నీతిమంతునిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానమును పొందుతాడు. నా శిష్యుడని వీరిలో ఎవరైతే ప్రభు యొక్క శిష్యులు ఉంటారో, గురువులు బోధకులు ఉంటారో, ఒకనికి ఎవడైనా కానీ ఒక గుక్కెడు మంచినీరు వసుగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క వరం, దేవుని యొక్క వాగ్దానం. ప్రియులారా, చాలా సందర్భాలను మనం అనుకుంటాం, అమ్మో దేవాలయం కడుతున్నారు, ఇంత ఇస్తే ఎలాగా, ఇంకొంచెం తక్కువ ఇద్దాం, ఎవరిష్టం వాళ్ళదండి. మన పిసినారితనం కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే బయటపడుద్దండి. హోటల్కి వెళ్ళినప్పుడు చిటికలేసి ఖర్చు పెడతాం, పార్టీలకు వెళ్ళినప్పుడు కాలర్ ఎగరేసి ఖర్చు పెడతాం, వేరే విషయాలలో పెళ్లి జరిగినప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టద్దు అంటల్లా నేననేది ఏంటంటే, దేవుని విషయంలో మనం ఎలాగా ఉన్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా, నేను ధనం గురించి మాత్రం మాట్లాడతలేదండి. దేవునికి నీ సమయాన్ని ఇవ్వటం గురించి, నీ తాళంతులు ఇవ్వటం గురించి, దేవుడు నీకు వరాలు ఇచ్చాడా పాడటం గురించి కానీ, లేకపోతే పరిచర్య చేయటం విషయం గురించి కానీ, వివిధ రూపాలలో ప్రియులారా దేవాలయానికి ఇవ్వడాన్ని గురించి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఇచ్చినటువంటి వానికి ఎడంతలధికంగా దేవుడిచ్చి దీవిస్తాడు, సంతోషపెడతాడు. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 40వ వచనములో, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన తండ్రిని స్వీకరించుచున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిచర్య ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం చెయ్యాలి. ఇక్కడ అవసరం ఉంది, ఇది పరిచర్య, దీనివలన ఎంతోమందికి మేలు జరుగుతుందని తెలిసి కూడా నేను చేయకపోతే దేవుడు దానిని క్షమించడండి. ఇది ఈ చర్చి కట్టడం ద్వారా, లేకపోతే ఈ మందిరం కట్టడం ద్వారా, లేకపోతే ఈ పని చేయటం ద్వారా, లేకపోతే ఈ సహాయం చేయటం ద్వారా విశ్వాసం పెరుగుద్ది, ఇది దేవుని యొక్క పరిచర్య అని తెలిసి కూడా, అవసరం ఉందని తెలిసి కూడా మనం చేయగలిగినంత, నేను గొంతెమ్మ కోరికలు అంటలేదండి ఇక్కడ, నేను చేయగలిగి ఉండి కూడా
చేయకపోతే దేవుడు దాన్ని మెచ్చడు పిల్లారా. పౌలు గారు అంటాడు పిల్లారా, మంచిని చేయుట యందు మీరు అలసిపోమాకండి. దేంట్లో? మంచిని చేయుట యందు నీవు అలసిపోమాకు. దేవుడిని దీవిస్తాడు. ఆ తల్లి, అయ్యో నేను మంచి చేస్తున్నాదా, పాత్ర పగిలిపోయిందేంటి, ద్రాక్షరసం పోయిందేంటి, కానీ దేవుడు అంతోని వారి ద్వారా అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ తల్లికి తెలియజేశాడు, ఆ పాత్ర ఎందుకు పగలాలి, ద్రాక్షరసం ఎందుకు పోవాలి. కొన్నిసార్లు మన జీవితాలలో శ్రమలు వస్తాయి. దేవుని మహిమ కొరకై శ్రమలు వస్తాయండి కొన్నిసార్లు. దేనికోసం? దేవుని యొక్క మహిమ కొరకే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి. అక్కడ అద్భుతం జరగటానికి, ఆ తల్లి విశ్వాసాన్ని బలపరచటానికి ఇక్కడ అంతోని వారు పగిలిపోయినటువంటి పాత్రను అతికించారు కదా, పోయినటువంటి ద్రాక్షరసాన్ని రప్పించే ఉంటాడు. విశ్వాసంతో వెళ్ళి చూసింది, అక్కడ ద్రాక్షరసం వచ్చింది. ఈ సంఘటన ద్వారా చాలా కార్యాలు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. మొదటిగా అంతోని వారు చేసినట్టు అద్భుత శక్తి, అంతోని వారిలో అంటే అద్భుత వరం ఒకటైతే, రెండవది ఆ తల్లిలో ఉన్న విశ్వాసం. ప్రియులకు దేవుని బిడ్డ, ఆ తల్లిలో ఉన్న నమ్మకం. చివరిది, దేవుడు తన భక్తులని విడిచిపెట్టాడు. దేవుడు తన భక్తులని, వారి యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టడు. ప్రియులకు దేవుని బిడ్డ, ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు పాత నిబంధన గ్రంథము నుండి, సారెఫతు విధవ, షూనేము యువతి. సారెఫతు విధవ ఏలియా కాలంలో కరువు ఏర్పడిన సమయంలో ప్రవక్త వచ్చి, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమ్మా అనగానే వెళుతున్న సమయంలో, అమ్మా ఆ చేత్తోటే ఏదన్నా వండుకొని రామ్మా, నా దగ్గర ఏమి లేదయ్యా, పిడతలో కొద్దిగా పిండి, కడవలో కొద్దిగా నూనె, అది తప్ప ఏమి లేదు, నాకు వండుకొని రా. ఆ తల్లి అనొచ్చు, నాకే లేదయ్యా, నీకు ఎడ తెచ్చేది, ఆ కొద్దిగా మేము తిందాం అనుకున్నా, నేను ఇవ్వనపో అనొచ్చు. కానీ వండుకొని వచ్చి పెట్టింది ప్రవక్త మీద విశ్వాసంతో. ప్రవక్త అన్నాడు, కరువు పోయే వరకు కూడా నీ పిడతలో ఉన్న పిండి కానీ కడవలో ఉన్న నూనె కానీ తరిగిపోదమ్మా, నా మాట నమ్మ అన్నాడు. దేవుని పరిచర్యలో సహాయం చేసేటువంటి వారికి దేవుడు తప్పనిసరిగా తోడుంటాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళాను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి. జ్ఞానాపురం విచారణలో సొడాలిటీ, మరియ తల్లి సొడాలిటీ, దేవమాత సొడాలిటీ సభ్యులకి రోజంతా కూడా వడకం ఇవ్వడానికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం ఒక వ్యక్తి నన్ను ప్రేమతో తన ఇంటికి ఆహ్వానించాడు. అతను నాతో ఒక సాక్ష్యం చెప్పాడండి. చాలా గొప్ప సాక్ష్యం ప్రియులారా. ఇదిగో ఇటువంటిదే. ఎప్పుడూ కూడా దేవాలయంలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా పరిచర్య విషయంలో చాలా ముందుంటాడు పిల్లారా. విచారణ గురువులకు కుడిభుజంగా ఉంటాడు. జ్ఞానపురం కాదు, వేరే చోటకి నేను వెళ్ళానండి, వేరే విచారణకి. కుడిభుజంగా ఉంటాడు. అతను చెప్పాడు, నా జీవితంలో ఒక భయంకరమైన శ్రమ వచ్చిందండి, కష్టం వచ్చిందండి, బాధ వచ్చిందని నేను అనుకున్నాను. నేను దేవుడికి ఇంత చేస్తున్నా కదా, దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతున్నా కదా, నా శ్రమిస్తున్నాను కదా, నేను చేయగలిగినటువంటి ధన సహాయం లోపల కూడా చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమ పంపించాడు అని ప్రశ్నించుకున్నాడంటండి. కానీ అతను అన్నాడు, ఫాదర్ గారండి నమ్మండి, దేవుడు నా శ్రమ తీసేయటం మాత్రమే కాదండి, అంతకంటే 2 రెట్లు ఆశీర్వాదం నాకు ఇచ్చాడండి. నన్ను ఇంటికి పిలిచి ఆయన సాక్ష్యం చెప్పాడు నాతోటి. ప్రియులారా, దేవుని నమ్మినటువంటి ఆ నమ్మకం మనలో ఉండాలి. అవిశ్వాసంతో ఉంటే ఎవరేం చేయలేరండి. రెండవ స్త్రీ మీతో చెప్పాలనుకున్నటువంటి పాత నిబంధన నుంచి, ఎలీషా కాలంలో షూనేము యువతి, కాస్త కూస్త ధనం కలిగిన తల్లి. ప్రవక్త అటు ఇటు వస్తున్నాడు కదా అని ఒక చిన్న గదిని తయారు చేసింది. ఆ గది పైన ఆయన చదువుకోవటానికి, విశ్రాంతి తీసుకున్న మంచాన్ని, ఒక బల్లని చదువుకోవటానికి, బైబిల్ చదువుకోవటానికి అన్నా. ఆమె గొడ్రాలు. పరిచర్యలో చేసినటువంటి సహాయానికి ఆమెకు దేవుడు వృద్ధాప్యములో గర్భఫలాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ పిల్లవాడు చనిపోతే మరలా ప్రవక్త వచ్చి అతను జీవంతో లేపాడు. ప్రియులారా, దేవుని పరిచర్యలో ముందుండి సేవ చేసినటువంటి వాడు దేవుని కృపను పొందుతాడు అద్భుత రీతిగా. లోకమానవులు వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవునికి అద్భుత కార్యాలు పొందుకుంటారండి.
నాకు మీతో వాక్యంలో చదువు చెప్తుంటే ఇంకా జ్ఞాపకం వస్తున్నాయి కొన్ని విషయాలు. తేలప్రోలు విచారణలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడండి. ఒక గ్రామంలోనే ఎక్కడో, నేను చెప్పను, మళ్ళా అందరికీ తెలిసిపోద్ది. అతను ఎప్పుడూ కూడా ఆ విచారణలో ఏదైనా ఉన్నా కానీ, పనున్నా కానీ పెద్ద ధనవంతుడు కాదండి. అసలు అట్లా చిటికేస్తే ముందుకు వచ్చేవాడండి. నిస్వార్థంగా సేవ చేసేవాడు. పెద్ద ధనవంతుడు కాదు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. భార్య రోజువారీ కూలికి వెళ్తుందండి. ఏముంది వెనక, ఏముంది అనుకున్నారు. కానీ ప్రియులారా, తన బిడ్డ చదువుతుంటే 6వ తరగతి కాడి నుంచి అన్నీ అతనికి, ఆ పిల్లకి అన్నీ దేవుడు సమకూర్చాడండి ముందుగానే. ఫ్రీగా, తర్వాత మంచి మార్కులు వచ్చినాయి, తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీగా, తర్వాత డిగ్రీ ఫ్రీగా, తర్వాత చదువులన్నీ కూడా దేవుడు చక్కని జ్ఞానాన్ని ఇచ్చి దీవించాడు. ప్రియులారా, మనము దేవుని పరిచర్యకు మనం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మనకు కూడా చేస్తాడు. దేవుడు మనము చేసిన సహాయాన్ని ఉంచుకునేటువంటి వాడు కాడండి. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో అయితే ఒక మాట ఉంటుందండి, ఇంకా అద్భుతమైన మాట. తనకు ఇచ్చు వారిని అంటండి దేవుడు 7 రెట్లు అధికముగా ఇస్తాడంటండి. ఇంకా అది కూడా ఎప్పుడు ఇస్తాడంటే ఆపద సమయంలో మరి ఇస్తాడంటండి. ఎప్పుడు ఇస్తాడంటే వాటిని ఇంకా ఆపద సమయంలో ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చదువుతాను వినండి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే, మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికిమ్ము, దేవుడికిమ్ము, నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము, తనకు ఇచ్చు వారికి ప్రభువు బహుకరించును, అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. పిల్లారా, 7 రెట్లు అదనముగా ఇచ్చును. ఇక్కడ ఇచ్చుట అంటే పొరపడకండి దయచేసి. నీ శ్రమ, నీ తాళంతు, నీ సేవ, ఇవన్నీ అండి ముఖ్యం. నీ సమయం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి. నీకున్న ధనం, దేవుడు కొంతమందిని ధనవంతులుగా చేస్తాడు. ఎందుకని? దానిని పరిచర్య కొరకై వాడతావన్న ఆశతోటి, మంచి కొరకై వాడతావన్న ఆశతోటి. నేను నీవు అందరము కూడా ప్రియులారా ఈ పరిచర్యలో భాగస్థులము కావాలి. ఒక్కొక్కరం ఒక్కొక్క రీతిగా. నేను ఒక గురువుగా నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటే, నువ్వు ఒక కుటుంబముగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తురాలిగా దేవుని పరిచర్యలో పాలు పంచుకోవచ్చు. వివిధ రూపాలలో. మనసుంటే మార్గం ఉంది. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. దేవా, నాకు కూడా నీ పరిచర్యలో ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వయ్యా. నన్ను కూడా నీ సేవలో భాగస్తుని చేయిన తండ్రి. నీ పరిచర్యలో నేను కూడా సహాయము చేసేటువంటి వివిధ రూపాలలో ప్రియులారా నీ సమయాన్నివ్వు దేవుడికి. నీ తాళంతులనివ్వు. పాటలు పాడటం, వాక్యాన్ని చదవడం, కొన్ని సందర్భాలలో ప్రియులారా గుడి తోడవటం నేను చూశానండి. గొప్ప గొప్ప వ్యక్తులు అవసరం అనుకున్నప్పుడు, పండగ వచ్చినప్పుడు ముందుండటం. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా నాకెందుకు వచ్చిన గొడవలే చేసుకొని నేను వెళ్తాను ప్రార్థన సమయానికి, ప్రార్థనలో పాల్గొంటాను, ఇంటికి వస్తాను, నేను నా కుటుంబం. అదేనా క్రైస్తవ జీవితం అంటే? బాధ్యత లేదా సంఘంలో మనకి? చక్కగా కూర్చుంటాం అక్కడ, ఎన్నో కుర్చీలు ఉంటాయి. ఆ 10 కుర్చీలు మనం మడత పెట్టవచ్చు కదా. కుర్చీలు ఒక దాంట్లో ఒకటి వేయొచ్చు కదా, ఎక్కువ చేయలేకపోయినా కానీ. ఒక 100 కుర్చీలు సరిచేసేయచ్చు కదా మనం. అక్కడ ఒక శుభ్రత వస్తుంది దేవునికి సాన్నిధ్యంలో. ప్రియులారా, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకునేవాడు. మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా లేపుతాడండి. మనం ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం జీవిస్తున్నా కానీ గుళ్ళోకి వెళ్ళి ఊరిని బల్లలు తుడిచామనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఆశీర్వదించాడు మనల్ని? దానికి మనకి తన దీవెనలు మనకివ్వడు? తప్పనిసరిగా ఇస్తాడు బిడ్డ. పాదువాపురి అంతోని వారు ఈనాడు మనం నేర్చుకునే 2 అద్భుతాలు, పగిలిపోయిన గాజు పాత్రని, అదేవిధంగా ఒలికిపోయినటువంటి ద్రాక్షరసాన్ని, రెండింటినీ కూడా కాపాడి ఆ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచాడు.
అదేవిధంగా ఆయన దేవుని కృపని ఆ తల్లి చేస్తున్నటి సేవకి ప్రతిఫలంగా ఇచ్చాడు. ప్రభువుని వేడుకుందాం పిల్లారా, మనలో కూడా మంచి మనసును దయచేయమని, సహృదయాన్ని ప్రసాదించమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు పాదువాపురి అంతోని వారి ద్వారా ఆయన తన జీవితంలో ఒక తల్లి విషయంలో చేసిన అద్భుతాల ద్వారా మాకెంతో నేర్పించావు. నీ సన్నిధిలో సేవలో మేము కూడా పాలు పంచుకోవాలని మమ్మల్ని హెచ్చరించావు. ఒకవేళ చేయగలిగి ఉండి కూడా మంచిని చేయగలిగి ఉండి చేయకపోతే అది మంచిది కాదని చెప్పావు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయంలో పాల్గొని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభుగా మరి దీర్ఘకాలిక వ్యాధులతో రోగాలతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తాలతో తాకి వారిని స్వస్థపరచండి. ఆసుపత్రుల్లో ప్రభు బెడ్డుల మీద ఉండి నా జీవితం ఇంతేనా అని వేదనతో ఉన్నట్టు వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని యొక్క పరిశుద్ధ రక్తంతో చిలకరించి ప్రోక్షించి స్వస్థపరచండి. ప్రత్యేకంగా నా తండ్రి, ఈనాడు మా కొరకే ప్రార్థన చేయండి అని అడుగుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్దేశాలు, తలంపులను దీవించండి నాయన. ప్రభు, ఆ కుటుంబాలలో శాంతి కొరకే, సమాధానం కొరకే ప్రార్థిస్తున్నాం. ఏ విధముగా తల్లి యొక్క కుటుంబంలో ఆ పాత్ర పగిలిపోయిందో అదేవిధంగా కుటుంబాలు కూడా పగిలిపోయినటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయి. వాటిని అతికించండి నా తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యం, నీ కరుణ, నీ కటాక్షం, నీ క్షమని మా అందరి మీద కుమ్మరింపచేయమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.